భయం లేదు, బెదురు లేదు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపట్టమే. ఒక వికెట్ పడితే నెమ్మదించిపోయే తత్వం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకరు పోతే మరొకరు అన్నట్లుగా అవుట్ అయిన బ్యాటర్ తర్వాత వచ్చే ఆటగాడు అంతకంటే ఎక్కువ కసితో చెలరేగిపోయారు. గత 2 ఏళ్లలో భారత టీ20 జట్టు బ్యాటింగ్ ప్రతాపం ఇదే తరహాలో సాగింది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కానీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఐపీఎల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్న వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిని ప్రదర్శించారు. ఓపెనర్ గా ప్రతి మ్యాచ్ కు కొత్త రికార్డు నెలకొల్పుతూ అభిషేక్ ఇచ్చిన ఆరంభాలు టీమిండియా విజయాలను సులువు చేస్తే, మిడిల్ ఆర్డర్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కీలకంగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై అతను ఆడిన ఇన్నింగ్స్ జట్టులో తిలక్ విలువను చూపించింది. ఇక అనూహ్యంగా టీంకు దూరమై తిరిగొచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ మరింత చెలరేగిపోయాడు. అసాధారణ ఫామ్ తో అతను వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టాడు. టోర్నీలో కూడా పాకిస్తాన్ పై మ్యాచ్ తో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్ లో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కీలక సమయంలో భారత జట్టు వ్యూహం మార్చిన తీరు టోర్నీలో మన రాతను మార్చింది. టాప్ 3లో అభిషేక్, కిషన్, తిలక్ వంటి ముగ్గురు ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండడంతో ప్రత్యర్థులు హాఫ్ స్పిన్నర్లను ప్రయోగించి జట్టును దెబ్బతీస్తూ వచ్చారు. దీన్ని గుర్తించిన యాజమాన్యం శాంసన్ ను మళ్లీ ఆడించి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అంతే, ఆ తర్వాత టీం ప్రదర్శన ఒక్కసారిగా మారిపోయింది. జింబాబ్వేపై 256 పరుగులు, విండీస్ పై 196 పరుగుల అలవోక ఛేదన, ఇంగ్లాండ్ పై 253, న్యూజిలాండ్ పై 255. ఇలా పరుగుల వరద పారింది. కెప్టెన్ సూర్య బ్యాటర్ గా అంతగా ప్రభావం చూపించకపోయినా సహచరుల ప్రదర్శనలతో భారత్ వరుస విజయాలు సాధించడం సారథిగా అతనిపై ఒత్తిడిని తగ్గించింది. ఇక అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లోనూ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విలువ వెలకట్టలేనిది. బ్యాటింగ్ లో భారీ హిట్టింగ్ తో పరుగులు రాబట్టిన అతను బౌలర్ గా అటు కొత్త బంతితో, ఇటు చివరి ఓవర్లో కూడా సత్తా చూపించాడు. ఇంగ్లాండ్ పై సెమీస్ లో అతను వేసిన 19వ ఓవర్ ఎంత కీలకంగా మారిందో చెప్పనవసరం లేదు. ఈసారి జట్టు విషయంలో శివం దూబే కూడా తోడయ్యాడు. స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్లతో దూబే చూపించిన దూకుడు జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. బౌలింగ్ లో బుమ్రా ఒంటి చేత్తో జట్టును నడిపించిన తీరు అతను ఆల్ టైమ్ గ్రేట్ ఎందుకో చెబుతోంది. 2024 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బుమ్రా ఈసారి కూడా వన్నె తగ్గకుండా తన పదును చూపించాడు. 7 కంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఏ మాత్రము కోరుకోకుండా చేసింది. ఫైనల్లో తీసిన 4 వికెట్లు బుమ్రా స్పెషల్. ఇక తనదైన శైలిలో బ్యాటర్లను నిలువరించడంలో హర్షదీప్ కూడా పూర్తిగా సఫలమయ్యాడు. వరుణ్ చక్రవర్తి టోర్నీ సెకండ్ హాఫ్ లో కొంత తడబడ్డా ఓవరాల్ గా అతని స్పిన్ ప్రభావం బాగానే కనిపించింది. టీం కూర్పు కారణంగా సిరాజ్, కుల్దీప్ ఒకే ఒక్క మ్యాచ్ కే పరిమితం కాగా రింకు సింగ్ కూడా ఎక్కువ అవకాశం రాలేదు. 2024 ఆరంభం నుంచి భారత జట్టు 6 సార్లు 250కి పైగా స్కోరు నమోదు చేసింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపడింది. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత 50 మ్యాచ్ల్లో 41 విజయాలు మన స్థాయిని, అసాధారణ ప్రదర్శనను చూపించాయి. ఈ టోర్నీలో కూడా ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో మినహా మిగతా 8 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. గత 2 ఏళ్లుగా సాగించిన సన్నాహాలు, వరుస సిరీస్ల విజయాలు, ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ను అందించాయి.